శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముదితం పంచాంగం ఆకర్ణ్యతాం. శ్రీ విఘ్నేశో జయీపాయాత్ సర్వార్థాఢ్య వసుప్రదః సర్వాః ప్రజాః సురక్షేన్నః రాజానం రాష్ట్రముత్తమం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబమునకు, ఆయన మంత్రివర్గ సహచరులకు, ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే. అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా, అసలు పంచాంగం అంటే 5 అంగములు అని అర్థము. పంచ అంగములు, పంచానాం అంగానాం సమాహార పంచాంగం అన్నారు. ఏమిటి పంచాంగము? తిథి వార నక్షత్ర యోగ కరణములు. మన వాళ్ళు చాలా మహాత్ములు, ఋషులు కాలమును దర్శించారు. అఖండమైనటువంటి ఒక చేలాంచలము కాలము. ఎవరూ కొలవలేము, ఎవరూ ఇంతింతని చెప్పలేము, కానీ చెప్పాలి. అటువంటి కాలమును మహాయుగాలుగా, యుగాలుగా, సంవత్సరాలుగా, అయనములుగా, మాసములుగా, పక్షములుగా, తిథులుగా, ఘడియలుగా, నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం. ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ మంచి పని చేశారన్నా, ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము. కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణ పరమాత్మ. కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు. అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను, మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాలః కలయతాం అహం అన్నాడు. అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఏమిటయ్యా? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఏ వారములో ఏ పని చెయ్యాలి, మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు, ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు, బుధవారము కొన్ని చెయ్యి అన్నారు. ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయన అన్నారు. ఎందుకంటే మానవుడు వివేకవంతుడు, ధార్మికుడు కదా, పశుప్రాయుడు కాదు మానవుడు. అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు. యోగాద్ రోగ నివారణం, యోగమును పాటించటము వలన రోగములు దరిజేరవు మానవుడికి అన్నారు. అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు. కరణాత్ కార్యసిద్ధిశ్చ, ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము. ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. వకారం అనేది అమృత బీజము. వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి. ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది. ఈ పదమే చాలా గొప్పది. ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది. శృతి మంగళముగా ఉన్నది. అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది. అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు యస్య సహా విశ్వావసు, మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు ఆయన
విశ్వేశ్వరుడు అని అర్థము. ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేషాం జనానాం వసు అంటే ప్రజలందరికీ ధనము, ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం. ఇటువంటి విశ్వవసు కావాలి. విశ్వావసు ఎందుకయిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి, అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వస్య వసురాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు. అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి. అందువల్ల విశ్వావసు అయిందది. విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యము యొక్క దీర్ఘిమ, ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము. సరే, ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు? తత్ర చైత్ర శుక్ల ప్రతిపద ఆది రమాంత ఏవ మాసః ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు. ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది. అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాసః. రమా అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములు అని పేరు పెట్టారు. వసంతవల్లోకహితంచరంతః. మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు, మేలు చేస్తూ ఉంటారు అన్నారు. అటువంటి వసంత ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి. చైత్రము ఏమిటంటే మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతు అన్నారు వేదములో. మధు అంటే చైత్రము, మాధవ మాసము అంటే వైశాఖము. ఈ రెండు మాసములు వసంత ఋతువు. ఈ మాసములో ఈ మొట్టమొదటి రోజు ఎందుకయ్యా ఏమిటి విశేషం అంటే చైత్రే మాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే అహని అన్నాడు. చైత్రమాసములో చైత్ర శుద్ధ ప్రథమ పాడ్యమి అంటాము తెలుగులో. ఈ ప్రథమ నాడు బ్రహ్మదేవుడు ఒకనాడు మొట్టమొదట ఈనాడే శ్రీకారము చుట్టాడట సృష్టికి. అందువల్ల ఈ ప్రథమ అంత గొప్పది. అంటే ఏ పని ప్రారంభించినా మహాద్భుతముగా ముందుకు విజయవంతముగా సాగుతుంది అని ఈ బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టికి శ్రీకారము చుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకు ఇంత ప్రాధాన్యము. లేవగానే ఏం చెయ్యాలయ్యా ఇవాళ అని అంటే ఒక అద్భుతమైన అభ్యంగన స్నానం, ప్రతిగృహ ధ్వజారోపణం. చూసారా వేదికంతా మంగళ తోరణములతో ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ ముఖ్యమంత్రి గారి మనస్సును బట్టి ఏర్పాట్లన్నీ కూడా ఒక పల్లెటూరు యొక్క వాతావరణము అంటే మన పల్లె సీమలే గ్రామములే మన భారతదేశానికి మన ఆంధ్రదేశానికి మూల కారణములైనవి గ్రామసీమలే. అందువల్ల ఒక చక్కని పల్లెటూరుని అలంకారం చేశారు ఇక్కడ. ఆ పల్లెటూరులో ఓ రచ్చబండ దగ్గర కూర్చుని అందరూ పంచాంగ శ్రవణము వినటం అన్నది ఒక అనూచానమైన గొప్ప ఆచారము. ఈ ఆచారాన్ని ఇవాళ మన క్షేత్రయ్య కళాక్షేత్రములో తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో అంతా తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ మనమంతా కూడా ఒక పెద్ద గ్రామములో కూర్చుని అమరావతి పక్కన ఒక మంచి కృష్ణానదీ తీరములో కూర్చుని మనం ఇవంతా వింటూ ఉన్నాం. ఇవాళ ప్రతిగృహ ధ్వజారోహణం, ప్రతి ఇంటికి మంగళతోరణములు కట్టాలి అన్నారు. అభ్యంగన స్నానం, తలకు నూనె అంటుకుని నువ్వుల నూనె అంటుకుని తలస్నానము చెయ్యాలి అన్నారు. నూతన వస్త్రధారణం, నూతన వస్త్రములను ధరించాలి అన్నారు. ఇదంతా ధర్మములో భాగమే. తర్వాత పంచాంగ కీర్తనం, కాలపురుషుని యొక్క స్వరూపం తెలియాలి. కాలమే కదా మనల్ని నడిపేది. అటువంటి కాలస్వరూపుని యొక్క అనుగ్రహము వినటము. అదే సమయములో నింబపత్ర అశనం అన్నారు. ఈ 6 రుచులు, కొత్త మామిడి, అట్లాగే ఇవాళ కొత్త మామిడి అంటే పులుపు, దానిలో వగరు కూడా ఉన్నది. అట్లాగే కొంచెము కొత్త కారము, అలాగే ఉప్పు కారము, కొత్త పూత, వేప పూత చేదు. అంటే జీవితంలో ఇన్ని ఉంటాయి నాయన, దేనికే వెరవవద్దు, అన్నీ సహించురా, సహనమే గొప్పది,
కష్టం వచ్చినప్పుడు అబ్బా అని కుంగిపోవద్దు, మంచి జరిగితే ఆహా అని పొంగిపోవద్దు, రెండిటికీ సమతౌల్యమును పాటించు నాయన అని ఇది సూత్రము చెబుతూ ఉన్నది. కాబట్టి ఉప్పు, కారము, చేదు, పులుపు, వగరు ఇన్ని కలిసినటువంటి 6 రుచుల సమ్మేళనముతో భగవత్ ప్రార్థనతో మనము తింటే తిండి భగవంతునికి నివేదనము చేసి మనము స్వీకరిస్తే అది ప్రసాదము. అటువంటి ప్రసాద స్వీకరణముతో ఈరోజు కాలం గడపాలయ్యా. ఏవం మాతృ పితృవందనం దేవ గురు సేవ అని అన్నాడు. అంటే తల్లిదండ్రులకు నమస్కరించి, అట్లనే అందుకే అద్భుతంగా తల్లికి వందనం అని పెట్టారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మేలు కావాలో, ఏ విధంగా మేలు జరుగుతుందో, ఉత్తమ సంస్కారాలు ప్రజల మనస్సులో ఎలా నాటాలో అది ప్రభుత్వం యొక్క కర్తవ్యము. అది మన ప్రభుత్వం చేస్తున్న పని. కాబట్టి మాతాపితృ దేవ గురు జన సంసేవనం ఏవం వత్సరారంభ క్రియా సర్వ సంపత్ ప్రదాయిని భవతి అన్నాడు. ఇలా ఈ వత్సరారంభ క్రియ సర్వ సంపత్ ప్రదాయిని అవుతూ ఉన్నది అని మనం ఇవాళ ఈ పంచాంగ శ్రవణమును ప్రారంభిస్తూ ఉన్నాం. శ్రీ విశ్వావసు సంవత్సరం సిరులు కురియువక దివ్యవరం తెలుగువారి వాకిళ్లకు ఉగాది మంగళ తోరణం కట్టిన సమయం. మంగళ తోరణాలు ఈ సంవత్సరానికి, విశ్వావసునామ సంవత్సరానికి విశేషం ఏమున్నది అంటే తత్ర రాజా తత్ర దివాకరో హి భగవాన్ మంత్రి మధుశ్చంద్రమాహ. ఇక్కడ రాజు కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు అయ్యాడు. కర్మసాక్షి అయినటువంటి సూర్యుడు రాజు అయ్యాడు ఈ సంవత్సరం. కర్మసాక్షి అంటే ఏమిటి? ఆయన ఒక్క క్షణం ఆగడు. చంద్రుడు సూర్యుడు ఇద్దరు అట్లాంటి వాళ్లే. ఎప్పుడు ఒక్క నిమిషం ఆగకుండా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటారు. అటువంటి ఆయన సూర్యుడేమో రాజు అయ్యాడు, చంద్రుడేమో మంత్రి అయ్యాడు, సైన్యాధ్యక్షుడేమో శనైశ్చరుడయ్యాడు. చూడండి, సైన్యాధ్యక్షుడు కొంచెం ఒకటి మీదికి దూకుడుగా వెళ్ళడం అంటే వెళ్ళడు. ఆయన కొంచెం ఆగి ఆలోచించి అవతలి వాళ్ళ మీద ఏమైనా చేయాలంటే ఆలోచిస్తుంటాడు. చంద్రబాబు గారు లాగానే. ఎందుకంటే ఆయన కూడా చంద్రశాసనుడు. అవసరమైతే చండశాసనుడు అవుతాడు, కానీ మామూలుగా చంద్రశాసనుడే ఆయన. చాలా మెత్తని శాసనం ఉంటుంది, కానీ ఎప్పుడు మెత్తగా ఉంటాడని అనుకొని పొరపాటు పడే అవకాశము లేదు. చండశాసనుడు ఎప్పుడు కావాలో ఆయనకు తెలుసు. అందువల్ల 2 లక్షణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. ప్రత్యేకించి అది సూచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యువతీ యువకుల సదాశయాలకు బంగారు కలశపు గోపురం, శ్రమించి పనిచేసే వారికి, విశ్వాసముతో శ్రమించు వారికి సూర్య కళల తేజఫలం. ఎవరైతే విశ్వాసంతో పనిచేస్తారో, శ్రమతో నిరంతరము శ్రమిస్తారో అటువంటి వాళ్లకు ఉత్తమమైన ఫలాన్ని ప్రసాదిస్తాడు ఈ సంవత్సరం సూర్యుడు. ఎందుకంటే ఆయన కర్మసాక్షి కాబట్టి. అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు. ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడు ఆయన. నువ్వు ఇంత పని చేసావనుకో అంతా ఫలం ఇస్తాడు. అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి, మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి, మేము ఎట్లున్నామో సూర్యచంద్రులం అలాగ పనిచేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహమండలి. అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు, ఎర్రని నేలలు, సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి.
పచ్చని పంటలకు చాలా విలువ. ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు. బుధునికి ఆకుపచ్చ రంగు అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ధరల విషయంలో కొన్ని గ్రహాలు ఈ షష్ఠగ్రహ కూటమి అని అందరు అంటున్నారు. అలా అనరాదు, షట్ గ్రహ కూటమి అనాలి. షష్ఠ అంటే ఒకరిద్దరు సంస్కృతం చదువుకోకపోవటం వలన పండితులు వాళ్ళు షష్ఠ అంటే 6వ అని అర్థము. 6వ గ్రహము కాదు, 6 గ్రహాలు ఒక చోట చేరినది షట్ గ్రహ కూటమి. ఇది మీనములో ఏర్పడింది ఈ సంవత్సరం. మీనములో షట్ గ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఒక సౌభాగ్యం కూడా ఏమున్నదంటే 6 గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు. నేనేం భావిస్తానంటే 6 గ్రహాలలో 4 గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను. శాస్త్రం ఉంటుంది, దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము, శాస్త్రజ్ఞుని యొక్క విజ్ఞానం ఉన్నది. అందువల్ల ఈ షట్ గ్రహ కూటమి అన్నది నిన్న రాత్రి ఏర్పడినది, మనకు అమావాస్య నాడు మీనములో ఏర్పడినది. అయినా దీనివల్ల ప్రమాదము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు, ఏ ఇబ్బంది లేకుండా ఏం వడ్డించనివిస్తారా అండి మానవుడి జీవితం? అంత సోమరిపోతులమా మనం హాయిగా కష్టపడి జీవితాన్ని గొప్పగా సాధిస్తే గొప్పగాని ఊరికే కూర్చొని అన్నం తింటే సోమరి అయి పొట్ట పెరిగి వాడికి ఏం ఆరోగ్యం ఉంది? అందువల్ల భగవంతుడు కూడా దాన్ని మెచ్చడు ఎప్పుడూ కూడా. అందుకని ఈ షడ్గ్రహ కూటములు ఇట్లాంటివి పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు పరమేశ్వరుడు. వాటిని స్వీకరించవలసిందే. ఈ సంవత్సరం విశేషం ఏమంటే ఏర్పడినటువంటి సింహలగ్నానికి కన్యాలగ్నానికి వర్షలగ్నము జగల్లగ్నము చూసినప్పుడు గురువు చాలా గొప్పగా ఉన్నాడు. అంటే విద్యాభివృద్ధి, రాష్ట్రంలో విశేషమైనటువంటి విద్యాభివృద్ధి జరుగుతుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ఆనం వారు. చాలా అనుభవజ్ఞుడైనటువంటి మంత్రివర్యుడు ఆయన. అందుకనే ఈ ముఖ్యమైన శాఖ ముఖ్యమంత్రి గారు వారికి అప్పచెప్పారు. ఎందుకంటే ఇది చాలా విశేషం, ఈ శాఖ చాలా అవసరమైనది. భగవంతుడి యందు భక్తి ఉన్న మానవుడే గొప్పవాడవుతాడండి ఎప్పుడూ కూడా. అందువల్ల అటువంటి భక్తికి సంబంధించినది మన దేవాలయాలు, మన ధనాగారాలు. దేవాలయం మన సంస్కృతికి భాషకు నిలయాలు. గురువు అలా ఉండటం వల్ల భాగ్యస్థానములోనూ దశమస్థానము అవుతాయి ఈ సింహ కన్యా లగ్నములకు. అందువల్ల భాగ్యము అంటే అదృష్టము, దశమం అంటే వృత్తి రాజ్యస్థానము. ఈ రెండింటిలో గురువు ఉన్న కారణంగా ఆధ్యాత్మికమైన చింతన, దేవాలయాలు పునః శోభను పొందటము, అలాగే విద్య, గురువు విద్యకు సంబంధించిన వాడు కాబట్టి విద్యా విషయాల్లో ప్రత్యేకమైన. అందుకనే ఇవాళ మనం చూస్తున్నాము కొన్ని అవి మొదలే ప్రారంభమయ్యాయి అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే పిల్లలకు బరువులు లేని రోజు ఒకటి పెట్టారు. అంటే ఆయన గ్రహము వచ్చే ముందే కొంచెం ఆలోచనలు ఇచ్చి లోకేష్ గారు ముందుగానే దాన్ని ఏమన్నారు ఇంగ్లీష్లో ఫ్రీ బ్యాగ్ డే అన్నారు. నేనేమో తెలుగులో చెప్తున్నాను, బరువు మోయని రోజు. పిల్లవాడికి రోజు బరువులే, చదువు బరువు కావాలి కానీ పుస్తకాల బరువు కాకూడదు. ఇటువంటి ఇంకా అనేక విద్యా ప్రణాళికలు, విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి. చాలా విద్య రాణిస్తుంది. కళలు, విద్య. ఇంతదాకా మన మురళీకృష్ణ చెబుతూనే ఉన్నాడు, ఈ ఉగాది కొత్త ఉగాది, అద్భుతంగా కళలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఇంతమందికి సత్కారము, విద్వాంసులకు, కళాకారులకు వాళ్ళందరికీ గొప్ప సత్కారాలు అని చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. ఇది ఈ ఉగాది యొక్క విశేషములో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విద్యారంగము, భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి, భవన నిర్మాణ రంగము బాగున్నది, విద్యారంగము బాగున్నది, ఆధ్యాత్మిక రంగము బాగున్నది, పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. గురువు ఉచ్చస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఒక కింద గీత, దాన్ని ఏమంటారు, కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో, దాన్ని మాత్రం విస్మరించరాదు. మన కష్టం అన్నది సర్వప్రధానమైనది. మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన మాట చెప్పాలి.
ఒక్కొక్క వ్యక్తి చేతికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది. ఒక మనిషి పుట్టుకే పరమేశ్వరుని యొక్క నిర్ణయం ఉంటుంది. ఆ మనిషి పుట్టినప్పుడే ఆ రాశి కుండలిలో గ్రహాలు ఏవి ఎక్కడ ఉండాలో అలా ఉంటాయి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఒక గొప్ప యోగజాతకుడు. ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు. ఇల్లు కట్టడమే కష్టమైన పని. ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం. నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది. అందువల్లనే అందరూ చప్పట్లు. మన చేతులకు కూడా పని ఉండాలి, మన చేతులు ఖాళీ ఉండకూడదు. ఆయన చేయి గొప్పదే, కానీ మన చేతులు మన పని మనం చేయాలి. అందువల్ల ఏమిటి గొప్పతనము? ఇరుకుదారులను ఇంద్రభవనముల ఎదుగుదలను దర్శించినవాడు. ఇరుకు దారులు 18-15 అడుగుల రోడ్లు ఉన్నాయి ఆనాడు. ఇక్కడ మహాభవనాలు వెలుస్తాయని ఆయన స్వాప్నికుడు దర్శనం చేశాడు. కలగనటము కాదు, ఆయన ఆకారము దాల్చి చూపించాడు. భాగ్యనగరి నిజమగు భాగ్యము గని హైటెక్ సిటీ సృష్టించినవాడు. 18 అడుగుల రోడ్లు, 15 అడుగుల రోడ్లు, 150 అడుగులు, 200 అడుగుల రోడ్లు అయ్యాయి. ఏమీ లేని రాళ్లల్లో ఆయన ఊహ చేశాడు అదంతా కూడా. ఇప్పుడు అమరావతి కూడా, నగరాలన్నీ కూడా నదీ తీరముల్లోనే ఉన్నాయి. చాలామంది విమర్శించారు, ఇక్కడ పెట్టారు ఏమిటన్నారు. ఇక్కడే పెట్టాలి. ఆయన ఎంత ఊహ గొప్పది అంటే ఆయనకు భగవంతుని యొక్క దివ్యానుగ్రహం ఉన్నది. ఈ మహానగరాలన్నీ మీరు ఏవి చూడండి ప్రపంచంలో గొప్ప నగరాలు. ఢిల్లీ నగరం ఉన్నదంటే యమునా తీరములో ఉన్నది. ఉజ్జయిని మహానగరం ఒకనాడు విక్రమార్కుడు అనే ఆయన విక్రమార్క శకం అంటారు ఇప్పటికి కూడా. అంటే విక్రమార్క శకం ఏమిటయ్యా, ఎంత గొప్పది విక్రమార్క శకము అంటే 2081 సంవత్సరమైంది విక్రమార్కుడు పుట్టి. ఆయనకి ఇంద్రుడు ఒక సింహాసనం ఇచ్చాడు, 32 మెట్లు గల సింహాసనం ఇచ్చాడు. దాని మీద కూర్చున్నాడు. ఇప్పటికి కూడా విక్రమార్క సింహాసనం అని చెప్పుకుంటూ ఉంటాము. అటువంటి విక్రమార్కుడు అయినటువంటి మహానుభావుడు ఆయన కాలములో 9 మంది నవరత్నములు ఉన్నారు. ఒక వరాహమిహిరుడు, కాళిదాసు వంటి మహాత్ములందరూ ఆయన ఆస్థానములో విద్వాంసులుగా ఉన్నారు. ఆ విక్రమార్కుడు 117 సంవత్సరాలు జీవించాడు. 100 సంవత్సరాలు పరిపాలించాడు రాజ్యమును. మొత్తం భారత సామ్రాజ్యాన్నంతా పరిపాలించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. 100 సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన 17వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ ఉజ్జయిని రాజధాని, ఉజ్జయినిలో ఏమున్నది? కాలపురుషుడు మహాకాలుడు ఉన్నాడు అక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ మనకు 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. మీరు జూన్ 21వ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడి దేవాలయము దగ్గర ఎండ పడితే ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు. మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ. ఈ సూత్రము గ్రహించారు. గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్గా మన వాళ్ళు నిర్ణయించారు. అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు. అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసుండొచ్చు, ఇంకో స్వామి వెలిసుండొచ్చు, కాదు, కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ, మహాకాళేశ్వరుడు. అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయము కూడా ఉంది. మంగళుడు అంటే కుజుడు, జహ భూమికి పుట్టినవాడు. ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో. అటువంటి కుజుడు. అందుకని రష్యా గొప్పది, ఇంకో దేశం గొప్పది, కానీ భారతదేశమే గొప్పది. ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు. ఎందుకంటే క్లియర్ స్కై, శుద్ధమైన ఆకాశం ఉన్నది. ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు. అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ, గగన సరళ రేఖ, 2 రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు. అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని. ఇలా ఇంత చారిత్రక శాస్త్రీయమైన జ్యోతిశాస్త్రపరమైన ప్రాధాన్యము కలిగినట్టిది. ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనం ఇచ్చినట్లుగా ఇంద్రుడు
ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు. అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి. అమర కృష్ణానదీ తీరము, అటువైపు అమరావతి, ఇటువైపు దుర్గాదేవి, రెండు వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకి ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు. మనకు తెలుసు, దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారము జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది. నేను ఇవాళ చెప్పలేదు, 8 ఏళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి, ఎలా ఉంటుందన్నారు. ఇదొక మహా విశ్వనగరం అవుతుందండి అని 8 ఏళ్ల క్రితం చెప్పాను నేను. ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే ఆ ఇరుకు దారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ, కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలా ఆయనకు అటువంటి యోగం ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది. ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ చెప్పేదండి. మా జాతకాలు ఎట్లున్నాయో గురువుగారు, మా రాసులు, మా నక్షత్రాలని అందరికీ మనస్సులో ఉంటుంది. కాబట్టి మేషం, అశ్వని, భరణి, కృత్తికాపాదం, కృత్తికలో ఒక పాదము, ఇది మేషరాశి. ఆదాయము 2, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 7. ఇక్కడ జూను తర్వాత గురువు యొక్క అనుగ్రహము ఈ రాశి వారికి కలుగుతుంది. వీళ్ళందరూ కూడా చాలా శ్రమతోనే పనులు సాధిస్తారు. మొట్టమొదటి ఫలం అదే. మళ్ళీ ఇక్కడ కూడా ఎంత శ్రమ పడితే అంత ఫలము. ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఈ రాశివారు చేయి పట్టుకోవాలి. చెయ్యి ఏ జేబులో పెట్టాడో బయటికి రాకూడదు, వెంటనే వస్తే ప్రమాదం. అందువల్ల ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఇందులో ఈ రాశి వారికి స్త్రీలకు చాలా అభ్యుదయం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ రాశి అనుకూలముగానే ఉంటుంది. అలాగే వృషభము, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 1, అవమానము 3. చాలా బాగున్న రాసుల్లో ఈ సంవత్సరం వృషభ రాశి 1. ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకందరికీ రావలసిన ప్రమోషన్లు ఎప్పటి నుంచో అలా ఎదురు చూసేవి ఉంటే ఈ సంవత్సరం వస్తాయి. స్త్రీలకు చాలా విశేషంగా ఆభరణాలు, వస్త్రాలు కొనేటువంటి సమయము, గృహములో వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి సంవత్సరము ఇది వీళ్ళందరికీ కూడా. రాజకీయంగా కూడా పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువగా కలిసొచ్చే కాలము ఈ వృషభ రాశి వారికి. అలాగే మిథునము, మృగశిర 3, 4, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్లకు ఏమిటి ఈ సంవత్సరం అంటే ఖర్చులు సత్కార్యాలకే బాగా చేస్తారు. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 4, అవమానము 3. చాలా బాగున్నదని చెప్పవలసిన రాసుల్లో మిథునము కూడా ఈ సంవత్సరం. కారణం ఏమంటే ఈ మే 15 నుంచి అక్కడ గురువు అక్కడ వచ్చి గోచారంలో వచ్చి కూర్చుంటాడు. గురువు ఎప్పుడైతే వచ్చి కూర్చుంటాడో, బృహస్పతి దేవగురువు కదా, సర్వమంగళములకు కారణము ఆయన. అందువల్ల ఈ రాశి వారికి చాలా బాగుంది. ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు వీరితో స్నేహం చేసిన వాళ్ళకి కూడా పుణ్య లాభం ఉంటుంది. అటువంటి ఒక అదృష్టము కలిగినటువంటి, బాగా ధనాదాయము కలిగినటువంటి రాశి మిథునము. కర్కాటకం ఉన్నది, చాలా బాగున్నది అని చెప్పవలసిన వాటిలో అగ్రశ్రేణి కర్కాటక రాశి ఈ సంవత్సరంలో. పునర్వసు 4, 4వ పాదము, పుష్యమి అన్ని పాదాలు, ఆశ్లేష ఇది ఆదాయము 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానము 3. ఈ రాశి వారికి ఏ క్రొత్త పనులు ప్రారంభము చేసినా, క్రొత్త ప్రణాళికలకు శ్రీకారము చుట్టినా మహాద్భుతంగా దిగ్విజయము సాధించేటువంటి సంవత్సరము. గృహములో శుభకార్యాలు, కొత్తగా ఇళ్ళు కొనడము, ఇంతో అంతో భూములు కొనడము, అటువంటి యోగాలన్నీ ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి ఈ సంవత్సరం.
అలాగే సింహము ఇది కూడా ఒక 80% చాలా బాగున్నటువంటి రాశి ఈ సంవత్సరం. కర్కాటకమంత కాదు కానీ కర్కాటకాన్ని దగ్గరగా బాగున్నటువంటి రాశి సింహరాశి. మఖ, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1 పాదము, ఆదాయము 11, వ్యయము 11, రాజపూజ్యము 3, అవమానము 6. ఇది 4-5 నెలల తర్వాత ఈ రాశి వారికి యోగం అందుకుంటుంది. అంతవరకు కొంచెము శ్రమలే ఉన్నాయి. రాజకీయముగా కొంచెము కాస్త ఓపిక పడితే, తొట్టుపాటు పడకుండా ఉంటే రాజకీయముగా పదవులు లభించే అవకాశము కూడా ఉన్నటువంటి రాశి కన్యా. ఈ రాశి ఇది కూడా సింహము ఎలాంటిదో కన్య కూడా అలాంటిదే. ఈ సంవత్సరము వర్షలగ్నము, జగల్లగ్నము ఇందులోనే ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాశి వారికి కూడా ఉత్తర ఫల్గుని 2, 3, 4, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వాళ్ళు. ఇది సంవత్సరము ఒక 5 నెలల తర్వాత కలిసి వచ్చేటువంటి రాశి ఇది, ఈ కన్యా రాశి. కొత్తగా ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడటము, ఈ పరిచయాలన్నీ సఫలముగా ముందుకు వెళ్ళటము, 4-5 నెలల తర్వాత ఒక్కొక్క పని ఏవేవైతే ఆగి ఉన్నాయో అవన్నీ కలిసి రావటం అన్నది ప్రారంభమయ్యేటువంటి రాశి ఈ కన్యా రాశి. స్త్రీలకు చాలా విశేషంగా యోగించేటువంటి రాశి ఈ కన్యా రాశి ఈ సంవత్సరము. అలాగే తుల, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశివారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యత 1, అవమానము 5. ఈ ఫలాలు సామూహికమైనటువంటి ఫలాలు. మళ్ళీ ఆయా వ్యక్తికి జాతకములో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఆ జన్మించినప్పుడు ఉన్నాయి అన్నదాన్ని బట్టి విశేష ఫలాలు ఉంటాయి. కానీ ఈ ఫలాలు స్థూలముగా కొంతవరకు ఒక 40-50% ఈ ఫలాలు పనిచేస్తాయి. ఎందుకు అంటే అప్పులు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం. కొత్తగా ఎట్లా పడితే అట్లా అప్పులు చేయరాదు, ఎవరితో పడితే వాళ్లతో స్నేహము చెయ్యరాదు. దుష్టులు స్నేహితులుగా కనపడే ప్రమాదము ఉన్నటువంటి రాశి ఈ తులారాశి. తులా అంటే తూకం. ఈ తూకం చాలా ఎక్కువగా పాటించాలి ఈ రాశి వాళ్ళు. కొంచెం ఇటు అయినా అటైనా కూడా ప్రమాదమే. అందువల్ల ఆ జాగ్రత్తలు పాటించవలసినటువంటి రాశి తుల. ఇక వృశ్చికం కొంచెం బాగున్నది అని చెప్పవలసినటువంటి రాశి వృశ్చిక రాశి. ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యత 4, అవమానము 5. ఏమిటంటే మే 14 వరకు రవి, మే 19 నుంచి శుక్రుడు, మే 15 నుంచి గురువు. ఈ 3 గ్రహాలు కూడా విశేషంగా ఈ రాశి వారికి సహకారాన్ని అందిస్తూ ఉన్నాయి. కొంత ఒక 4, 5, 6 నెలలు దాటిన తర్వాత ఇల్లు, భూమి, ఇంట్లో శుభకార్యములు ఇవన్నీ కలిసి వచ్చేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి. ఇక ధనుస్సు ఉన్నది. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఇది ఈ రాశి కిందకు వస్తుంది. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యత 7, అవమానము 5. బాగున్న వాటిల్లో చెప్పవలసిన రాశి ధను రాశి కూడా ఉన్నది. ఎందుకంటే రాహుకేతువులు కూడా ఈ రాశికి ఒక మేలు చేసేటువంటి కోణములో రాహుకేతువులు కూడా ఉన్నారు. గురువు ఎట్లాగూ మేలు చేస్తున్నాడు, శని మేలు చేస్తున్నాడు, చతుర్థంలో ఉన్నాడు. ఈ విధంగా ఈ రాశి కూడా యోగదాయకముగా ఉన్నది. ఇక మకరము, అసలు రాశులలోకెల్లా ఉత్తమోత్తమ ఫలమిచ్చేటువంటి రాశి మకర రాశి ఈ సంవత్సరం. ఇది ఆదాయము 14, వ్యయము 14, ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణము, ధనిష్ఠ 1, 2 పాదాలు. ఈ రాశి రవి, శని, గురు, రాహుకేతువులు ఈ గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉపకారము చేస్తాయి. రాజకీయముగా ఉన్నతమైనటువంటి అభ్యుదయము, పదవులు వచ్చేటువంటి కారణము, ఉద్యోగస్తులకు ముఖ్యముగా స్త్రీలకు ఉద్యోగాలలో ఒక ఉన్నతమైన స్థానం అంటే ప్రమోషన్లు వచ్చేటువంటి సమయము, వస్త్రాలు, ఆభరణాలు, శుభకార్యాలు వీటన్నిటికీ అవకాశము ఉన్నటువంటి రాశి ఈ మకరము. ఇంచుమించు మకరము లాంటిదే కుంభము కూడా. ఎందుకంటే మకరానికి 3వ స్థానములో మీనములోకి శని వచ్చేశాడు కాబట్టి ఆ శని 3 చాలా ఉపకారం చేస్తాడు ఈ రాశికి. కుంభానికి కూడా ఇంచుమించు ఆ 2 శని యొక్క రాశులే కాబట్టి కుంభరాశి కూడా
ధనిష్ఠ 3, 4, శతభిషము, పూర్వభాద్ర 1, 2, 3, ఆదాయము 14, వ్యయము 14, రాజపూజ్యత 6, అవమానం 1. ఈ గ్రహచారము చాలా అనుకూలంగా ఉంది కాబట్టి రాజయోగ కారకములైనటువంటి రాసులలో ఈ కుంభము కూడా ఉన్నది. ఇంకా మీనము ఇదొక్కటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి. ఈ రాశిలోనే షడ్గ్రహ కూటమి ఏర్పడినది. అందువల్ల అన్ని గ్రహాలు అక్కడే మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న బంధువులన్నీ అందరూ వచ్చి మన ఇంటి మీద పడితే మనకు ఎలా ఇబ్బందిగా ఉంటుందో, వాళ్ళు ఒక 6 నెలలు కదలకుండా బంధువులు ఉన్నారనుకోండి, బంధువులే అందరు ఇష్టమైన వాళ్లే, కానీ దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి. అందువల్ల ఈ రాశివారు అత్యంత జాగరూకతతో, అన్ని రాసుల వారు ప్రధానముగా ఈ రాశి అందరూ దైవానుగ్రహముతో స్వయం కృషితో అందరూ కూడా పైకి రావలసినటువంటి సందర్భము. ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో, ఉపాసిస్తారో, ఎవరెవరు పరమేశ్వరుని యందు తాను కష్టపడాలి, భగవంతుని యందు విశ్వాసం ఉండాలి. ఈ 2 ప్రధానము, ఇహము పరము. ఈ 2 ఎవరైతే పాటిస్తారో అటువంటి వాటికన్నిటికీ కూడా ఈ సంవత్సరము ఉత్తమముగా ఉన్నతముగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము చాలా విశేషముగా ఉంటుంది. అందుకేనేమో ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీకారము చుట్టారు. అంతా ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు. ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా, ఇది ధర్మం అన్నారు. దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. నేను ఒక మాటే చెబుతున్నాను, ఎందుకంటే ఆయన మహానుభావుడు, ఆయనే బంగారు మనిషి. ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు, చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనుకబడి ఉన్నారో ఒక 20 లక్షల మంది, మళ్ళీ ఒక 15 లక్షల మంది, ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చేస్తున్నారు. అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పముతో ధనవంతులందరికీ ఒక బాధ్యత. నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా, మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా. అటువంటి మార్గము ఇవాళ ఆయన నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు, అది సభకు దోషమవుతుంది. కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి. వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము. ప్రజలందరూ బాగుపడతారు, విశ్వాసంతో ఉండాలి. ఎవరికైనా పదవుల ఆలస్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ తొందరపడొద్దండి. చాలా శాంత పురుషుడు ఆయన సహనము. ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి. నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి. వారమైనా, నెలైనా, 10 నెలలైనా, ఓ 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా, ఎందుకంటే ఆయన మహర్జాతకుడు. 4 సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు? ఆయన 5వసారి అవుతాడు, 6వసారి అవుతాడు ఆయన. అటువంటి మహానుభావుడు. ఏమి మనకిక్కడ పోడు. ఒక్కసారి ఆయన దృష్టి, ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు. ఎవరిని ఒక్క పరుషవాక్యం మాట్లాడడండి. భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ. ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు. అది వాంగ్ నియమం ఉన్నది ఆయనకు కార్య నియమం ఉన్నది, కార్యశీలి. ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది. అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు. దిగ్విజయోస్తు, ఈ రాష్ట్రమునకు జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు. ప్రజల కోసమే ఎవరు పని చేసినా, నేను కవిత్వం చెప్పినా, ఆయన పరిపాలించినా అందరం ప్రజల కోసమే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. న్యాయేన అని నొక్కారు. న్యాయేన అంటే చాలు, న్యాయముగా అని. న్యాయేన అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక. న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకెప్పుడూ శుభమవుగాక. చదువు మళ్ళీ ఇంకో తరానికి వెళ్ళాలి కదా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.